గిద్దలూరులో సీఎం నారా చంద్రబాబు నాయుడుపై వైకాపా నేత మాజీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు చేసిన అసభ్యకర వ్యాఖ్యలను టీడీపీ ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. ఎమ్మెల్యే ఆదేశాల మేరకు టీడీపీ నాయకులు, కార్యకర్తలు గిద్దలూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గిద్దలూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు ముత్తుముల అశోక్ రెడ్డి గారి ఆదేశాల మేరకు నిన్నటి రోజున ఏదైతే అంబటి రాంబాబు గారు ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి గురించి, వాళ్ళ తల్లిగారి గురించి అనుచితమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. దానికి ఆయన అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ తెలుగుదేశం పార్టీ గిద్దలూరు నియోజకవర్గం గిద్దలూరు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఏదైనప్పటికీ అతను ఒక మాజీ శాసనసభ్యుడిగా, ఒక మినిస్టర్గా పనిచేసి ఏ విధంగా హుందాతనంగా ప్రవర్తించాలనేటువంటి తెలియకుండా అతను ఒక సీఎం గారి గురించి ఆ విధంగా మాట్లాడడం ఎంతో హేయమైనటువంటిదే కాకుండా ఆ పార్టీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటారంటే దీన్ని ఖండించకుండా, దాన్ని సరి చేసుకోకుండా అంబటి రాంబాబు గారిని ప్రోత్సహించి మీ వెనక మేము ఉంటాము, మా లీగల్ టీం ఉంటుంది, మిమ్మల్ని కాపాడుతాము అని అంటాడు. వాళ్ళకు బీపీ వచ్చింది, మా వాళ్ళు అభిమానులు ఉన్నారు, వాళ్ళు వెళ్ళి తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి చేశారు, చంద్రబాబు నాయుడు ఇంటి మీద దాడికి వెళ్ళారు. మరి ఆ రోజు కూడా అతను ల్యాండ్ ఆర్డర్ ఇలా చేయడం కరెక్ట్ కాదని చెప్పేసి ఒక మాట కూడా అన్నటువంటి వ్యక్తి ఈరోజు ఏం మాట్లాడతాడు, చంద్రబాబు నాయుడు గారిని విమర్శిస్తారు. అంటే వాళ్ళు ఏమైనా చేయొచ్చు, అధికారంలో ఉన్నప్పుడు, అధికారం లేనప్పుడు. ఈరోజు కూడా వాళ్ళ వైఖరి మారటం లేదు. రాష్ట్రం శాంతి భద్రతలు ప్రశాంతంగా ఉండదని మేము గిద్దలూరు నియోజకవర్గము ముత్తుముల అశోక్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మేము ఈ డిమాండ్ చేస్తున్నాం.